श्री अकाल आदाब वेलकम टू Colgate Max Fresh D2 దుమ్ము దులుపు దంచికట్టు బిగినింగ్ లోనే మాస్టర్ నన్ను ఎంతగా పొగిడారో నేను ఫుల్ ఖుషి అయ్యాను. ఏ మాస్టర్ పొగిడారు, ఏమని పొగిడారు, ఎప్పుడు పొగిడారు అంటారా? ఇందాకే కదండి చూశారు గణేష్ స్వామి మాస్టర్ టెలిఫోన్ ధ్వనిలా నవ్వేదానా ఏమేమో పొగిడారు. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. ఇన్ని రోజులు 18 మంది మెగా మూవీ మాస్టర్స్ ఏ టీమ్, బి టీమ్, సి టీమ్ అంటూ 3 టీంలుగా డివైడ్ అయ్యి మిమ్మల్ని ఎంటర్టైన్ చేశారు. ఎలిమినేషన్ ఫేస్ చేసి 2 టీంలు అయ్యారు. ఏ టీమ్, బి టీమ్ అయ్యారు. తర్వాత ఎలిమినేషన్ ఫేస్ చేశారు. ఇక నుంచి ఏ టీమ్, బి టీమ్ జాంతానే అందరూ డి టీమ్. మన మాస్టర్స్ అందరూ ఒకే ఒక్క ఫ్రేమ్ లో కనిపిస్తారండి. సో మా 9 మంది మాస్టర్లకి అదేంటి ఉదయభాను ఇంతలా మారిపోయింది? జనరల్గా ఊరించి చెప్తుంది కదా, ఊరించి చెప్పకపోతే ఉదయభాను కాదు అంటారా? చెప్తా ఈ 9 మంది మాస్టర్లకు తోడుగా మరొక మాస్టర్ రాబోతున్నారండి. 10వ మాస్టర్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ముందుగా మాస్టర్లందరికీ హలో చెప్పి తర్వాత ఆ 10వ మాస్టర్ ఎవరో చెప్పేస్తాను. ఇవాళ మాత్రం నాకు కొంచెం పాటలతో పిలవాలనుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మా బిగ్ బాస్ ని ఏ పాటతో పిలుద్దాం అంటారు? కరణ్ సార్కి. ఈ పాటల ద్వారా ఇవాళ రౌండ్ ఏంటో నేను మీకు క్లూ ఇస్తున్నాను అనమాట. సో గెస్ట్ చేయడం స్టార్ట్ చేయండి. మరొక మ్యామ్ కి స్వాగతం పలుకుదాం. నెల్లూరి నెరజానా నే కుంకుమల్లె మారిపోనా నువ్వు స్నానమాడ పసుపులాగా నన్ను కొంచెం పూసుకోవే నీ అందెలకు మువ్వలాగా నన్ను కొంచెం మార్చుకోవే. జడ్జెస్ కి ఓకే, బట్ మాస్టర్స్ లో మన స్వీట్ హార్ట్స్ చాలా మంది ఉన్నారు కదా. సో ఒక్కొక్క స్వీట్ హార్ట్ ని ఒక్కొక్కలా పిలుద్దాం. ముందుగా మా సందాబర మ్యామ్ కి. కనులదానా నీ విలువ చెప్పుమైనా నా ప్రాణమిచ్చుకోనా నీ రూపు చూసి శిలను అయితినే ఓ నొక మాట రాక మూగబోతినే నొక మాట రాక మూగబోతినే. సో నేను ఎవరినైతే ఎక్కువగా మిస్ అవుతున్నానో ఆ మాస్టర్ని తలపించేటువంటి మాస్టర్ మా ప్రెస్టేజ్, మా శేఖర్ సార్. ఉన్న మాస్టర్లు అందరిలో హైట్ కాంపిటీషన్ పెడితే మాత్రం మా ముసి నవ్వుల నాగరాజ్ సారే ఫస్ట్ వస్తారండి. సో వారి కోసం ఒక స్పెషల్ సాంగ్. అండ్ అక్కడి నుంచి కొంచెం ఇటు షిఫ్ట్ అయిపోదామండి అటువైపు. ఎంత ఎనర్జెటిక్గా ఉంటారంటే మాస్టర్, ఆ ఎనర్జీకి దాసోహం అండి. సో ఆ యాసిన్ సార్కి ఒక స్పెషల్ సాంగ్ ఫ్రమ్ భాను. ఈ మాస్టర్స్లో నాకున్నటువంటి ఏకైక అన్న మీద రాగాల బాల బిడ్డరు ఉయ్యాల పాటతోటి ఊరంతా గోల పెట్టెరు. మా క్రిష్ సార్ కి స్పెషల్ సాంగ్ ఫ్రమ్ భాను. మా గణేష్ స్వామి సాకే. ఎవరెవరు?
నా రహస్య స్నేహితుడికి వెల్కమ్ సార్, వెల్కమ్ టు ద షో. ఇక షో స్టార్ట్ చేసేద్దామండి. పదవ మాస్టర్ ఎవరు చెప్పేస్తున్నాను. ఎవరు సార్? ఏమైంది సార్? వినో సార్, ఎందుకు సార్ టెన్షన్? అందరికంటే లాస్ట్లో అంటే స్పెషల్ సార్. ఓకే, సో మీకోసం స్పెషల్ సాంగ్. ప్రేమనే పరీక్ష రాసి వేచి ఉన్న విద్యార్థిని, నీ మనసు పలక పైన నా సంఖ్య చూసినప్పుడు నేనే నన్ను నమ్మలేదు, నా కనుల నమ్మలేదు. సార్ సాంగ్ నచ్చిందా? సాంగ్ ఓకే. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాస్టర్ మీ గురించి ఏదో అర్థం చేసుకుని ఏమేమో ప్లే చేశారు. అసలు సాంగ్ ఇది సార్ మీకోసం. నన్ను నేనే మరచిన నీ తోడు విరహాన వేగుతూ ఈనాడు వినిపించడా ప్రియా నా గోడు, ప్రేమ నా నీడ నన్ను విడిపోయిందే, నీ శ్వాసలోన అది చేరిందే, నేనున్న సంగతే మరిచిందే, ప్రేమ ప్రేమ. ఓకే, మాటకు బదులు పాటలతో స్వాగతం పలికానండి. బట్ మీకు కూడా ఒక పని పెట్టాను కదా, గెస్ట్ చేయమని. గెస్ట్ చేశారా లేదా? కరెక్ట్గా గెస్ట్ చేశారండి. అన్ని ఏఆర్ రెహమాన్ సూపర్ హిట్స్, రైట్? మరి ఏఆర్ రెహమాన్ సాంగ్స్ పై మన మాస్టర్లు కంపోజ్ చేస్తే ఎపిసోడ్ కూడా సూపర్ డూపర్ హిట్, రైట్? సో ఈరోజు ఏఆర్ రెహమాన్ రౌండ్ చేయబోతున్నాం అండి. మన ఇండియన్ సిల్వర్ స్క్రీన్ కి ఫర్ ద ఫస్ట్ టైం ఆస్కార్ వచ్చిందంటే దానికి రీజన్ మన రెహమాన్ సార్. సో వారికి సాల్యూట్ చేస్తూ మన రౌండ్ స్టార్ట్ చేద్దాం. రౌండ్ స్టార్ట్ చేయడానికంటే ముందు మీరు గెస్ట్ చేస్తే నేను మీకు ఊరించి చెప్తానన్నది ఏదో చెప్పేస్తానన్నాను కదా, చెప్పేస్తున్నాను. ఆ పదవ మాస్టర్ ఎవరో చెప్పేస్తున్నాను. మేఘాల్ని చీల్చుకుంటూ ఉరుముల తుఫాన్లా మన ముందుకు రాబోతున్నాడు. మనవాడు వచ్చాడో, మెరుపల్లే వచ్చాడో, దమ్మున్న చిన్నోడు. లుకింగ్ వెరీ స్మార్ట్ మాస్టర్. అమ్మమ్మా నిన్ను చూడలేదు కదా, ఇంక బాగున్నా. లేదు మాస్టర్, ఏమైనా కానీ మాస్టర్ ఇన్ని రోజులు చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా హ్యాపీగా జాలీగా జరిగిపోయింది. ఇక్కడ నుంచి కష్టాలు వచ్చాయండి. క్లైమాక్స్కి వస్తున్నా అంటే మనకి కష్టాలు వచ్చాయన్నమాట. కష్టాలు వాడికి ఎప్పుడు D2లో పెట్టారో, నిన్ను ఎప్పుడు చూశారో అప్పుడే వచ్చింది కష్టాలు. సరే సరే, ఇన్ని రోజులు చూసారు కదా షో, మళ్ళీ మీకు రీఎంట్రీ ఇచ్చారు కదా, మీ కంటెస్టెంట్ ఎలా ఉన్నాడు అంటే ఎవరు? ఒక మంచి అబ్బాయి దొరికారు, వాడి కూర్చి చేస్తున్నాము. రిజల్ట్ ఎలా అని జడ్జెస్ ఇవ్వాలి అంతే. లాస్ట్ టైం మీరు వెళ్ళేటప్పుడు రేఖా ప్రకాష్ మేడం మీద పగ తీర్చుకుందాం అని మొత్తం ఏం చేసి వచ్చారు? ఈసారి ఏం గన్స్ తో వచ్చారు మాస్టర్? ప్రాణంతో వచ్చాను. ప్రాణంతో వచ్చారు? అన్బుతో వచ్చాను. అన్బుతో వచ్చారా? అన్బుతో అప్పుడే 10 మార్క్ వస్తుంది. నేను ఈ గొడవ చేస్తే కట్ చేసి సెకండ్ రౌండ్ లో ఎలిమినేసేస్తారు, అందుకోసం హుషారుగా ఉంటే బెటర్. సో విషయం అర్థమైపోయింది. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. సో ప్లీజ్ బి సీటెడ్. థ్యాంక్ యూ. యథాతథంగా మొదలెడదాం. అందరికి నమస్కారం అండి. నాకు ఇంకొకసారి రీ ఎంట్రీ ఇచ్చింది DTVకి, మన శ్యామ్ ప్రసాద్ ప్రొడ్యూసర్కి అందరికీ నன்றి. ఈటీవీకి డి టీమ్కి. ఓ DTVలో ఈటీవీకి సారీ, థ్యాంక్ యూ. సో ఏఆర్ రెహమాన్ రౌండ్ లో ఫస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి మన బాబా భాస్కర్ సార్ కంటెస్టెంట్ ని పిలుద్దామండి. సో పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ వివేక్. బాబా భాస్కర్ సార్ న్యూ కంటెస్టెంట్.
It's nice. You want to add something more? Living the dream, living the hope, let the rhythm take control. Living this day, living it loud, live the moment right now. तेरे जैसा कोई नहीं मैं गाया जहां भी बस तेरी याद थी जो मेरे साथ थी मुझको तड़पा दिलाती सबसे प्यारी तेरी सूरत प्यार है बस तेरा प्यार ही माँ तुझे सलाम माँ तुझे सलाम అక్కడ తమిళుల ప్రాణాలు గాల్లో దీపాలు. గుర్తింపు అడిగిన పాపానికి గుండెల్ని బాంబులతో పేలుస్తారు. ఒకటని కాదు, రెండని కాదు, వందలు, వేలు. పోరాటం ఏదైనా కావచ్చు, కాని పోతుంది మనుషుల ప్రాణాలు. సిద్ధాంతం ఏదైనా కావచ్చు, కాని చితికిపోతుంది తమిళ ప్రజలు. వారికి మంచి రోజులు రావాలని మనసారా కోరుకుందాం. వెల్కమ్ టు ది షో. సో వివేక్ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? ఫస్ట్ భాస్కర్ గారు గురించి చెప్పాలి. సూపర్ కొరియోగ్రఫీ చేశారు. వివేక్ అంటే నీ లెవెల్, నీ పొటెన్షియాలిటీ, నీ యాటిట్యూడ్ అంతా అంటే ఇంకా 50% ఎక్కించాలి. ఇంకా జోష్. భాస్కర్ మాస్టర్ గారు ఎంట్రీ, ఆయన దమ్, దానికి జోష్ అంటారు. సో ఇంకా నువ్వు ఎక్స్పాండ్ చేయాలి, బాగా చేయాలి. ఓకే, వెల్కమ్. రేఖా ప్రకాష్ మ్యామ్. Fantastic. Thank you, man. ఫస్ట్ సాంగ్ తోనే 3 విజిల్స్ కొట్టారు మాస్టర్. హ్యాట్రిక్. వావ్. Jai Hind. జై హో. Jai Ho.
Jai Hind. No Jai Hind. Okay. Jai Hind. Fantastic. Thank you, ma'am. Good concept, good performance, good choreography. Well done. Thank you. All the best. వివేక్, ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. బాబా భాస్కర్ పవర్ అంతా తీసుకుని నువ్వు పర్ఫామ్ చేయి. మరొక స్పెక్టాక్యులర్ పర్ఫార్మెన్స్ చూస్తారా? బట్ చూడబోయే ముందు ఒక స్మాల్ బ్రేక్ అండి. కోల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ D2 దుమ్ము దులుపు దంచి కొట్టులో టేక్ ఎ బ్రేక్. That's what we say. Sarigame, Padanise, Martivese. That's what we say. Krish, composition superb. ఓం క్రీం భ్రీం గుబాయ నమః. Samba samba lamba re dansa re re gaga pagare om shanti na patanda santosham na desham ani chatista. వెల్కమ్ బ్యాక్ టు కోల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ D2. ఇప్పుడు క్రిష్ మాస్టర్ తన మాయ చూపించడానికి సందీప్ అస్త్రాన్ని సంధించబోతున్నాడు. రైట్ సార్?
అయితే యుద్ధం చూసినట్టు అనిపించింది మాకు. సార్ మీకే అనిపించింది సార్? సందీప్, దీనికంటే మంచి పర్ఫార్మెన్స్ నేను చూస్తున్నాను, సూపర్గా. సో దాన్ని కంపేర్ చేసేటప్పటికి దిస్ ఇస్ సమ్వేర్ సమ్ స్పార్క్ ఏదో తగ్గింది. సో దట్ ఈస్ ది ఓన్లీ డ్రాబ్యాక్. బట్ మిగతాది ఆ స్టిక్స్తో బిగినింగ్ చేశారే, ఆ స్టిక్స్ పైన స్టాండింగ్, దట్ సూపర్గా ఉంది. కొరియోగ్రఫీ వైజ్ చాలా బాగుంది. బట్ నేను చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అంటే సందీప్ పర్ఫార్మెన్స్లో అండ్ ఈవెన్ క్రిష్ మాస్టర్తో అంటే హై ఎక్స్పెక్టేషన్. నెక్స్ట్ టైం డెఫినెట్గా ఐ వాంట్ ద బెస్ట్. మ్యామ్, నాకు కూడా ఈసారి సందీప్ ఫుల్ ఎనర్జీ డ్రాప్. ఏమైంది? లేదుగా, వాడు ఫస్ట్ వచ్చారు సెట్కి, వచ్చిన వెంటనే బాణుని చూశారు, అలా అయ్యారు. క్రిష్ కంపోజిషన్ సూపర్, కంపోజిషన్ వైజ్ ఫ్యాంటాస్టిక్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఓకే, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. ఇప్పుడు నెక్స్ట్ రాబోతున్నారు వన్ ఆఫ్ మై ఫేవరెట్స్, మా వినోద్ మాస్టర్. విష్ యూ ఆల్ లక్ మాస్టర్. ఓం క్రీం భీం గుభాయ నమః. మాతాశ్రీ, ఇంకా భక్తులెవరూ రాలేదు, ఏదైనా మంత్రం వేయండి మాతాశ్రీ. ఓం క్రీం భ్రీం గుభాయ నమః. ఓం శాంతి నా పాటంట, సంతోషం నా దేశం అని చాటిస్తా. అమ్మని అమ్మని సొమ్ముకు నీకు టా 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 టా. సాంబ సాంబ కాసారేరి, సాంబ సాంబ లంబా రే, కాసారేరి గగా పగరే. మాతాశ్రీ, మీరు మనిషి కాదు మాతాశ్రీ, దేవత మాతాశ్రీ, దేవత. వినోద్ మాస్టర్ గారు వచ్చి నీట్ అండ్ క్లీన్ గా కంపోజ్ చేశారు.
ఆ పిరమిడ్ మూమెంట్స్ అంతా, పోస్చర్స్ అంతా చాలా బాగుంది. నిత్యానంద్ యాటిట్యూడ్ కూడా బాగుంది, బాయ్స్ కూడా బాగా చేశారు. కానీ ఒక చిన్న రిక్వెస్ట్, ఇప్పుడు ఈసారి ఇక్కడ టేబుల్ ఆడావు, నెక్స్ట్ టైం మా తలకాయలో ఆడవద్దప్ప, భరించలేము. ఇంతవరకు ఓకే, తలకాయ అంటే మనం బాగా చేశారు బాయ్స్. నిత్యానంద్ గుడ్, కీప్ ఇట్ అప్. సో ఇప్పుడు మేడం ఏమంటారు చూద్దాం. కొంచెం మార్చి చెప్తాను, క్లీన్ అండ్ నీట్. నాకు అందరికన్నా చాలా నచ్చింది ఆ మంత్రాలు వేసే ఆవిడ, గోపా స్వామి. గోపా స్వామి చాలా బాగా చేసింది. ఆన్ ద హోల్ మొత్తం టోటల్గా చాలా ప్లెజెంట్గా ఉంది. యూ హవ్ డన్ గుడ్ జాబ్. థ్యాంక్ యూ సో మచ్. కాల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ D2 దుమ్ము దులుపు దాంచి కట్టులో టేక్ ఎ బ్రేక్. शाम को खिड़की से चोरी चोरी नंगे पहुंचा आएगा. My father ले. చాలా ఎమోషనల్గా క్రియేట్ చేసేస్తే మేము చెప్పాలనుకుంది చెప్పలేకపోతున్నాం. వెల్కమ్ బ్యాక్ టు కాల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ D2. నిజానికండి ఏఆర్ రెహమాన్ గారి పేరు వింటే మ్యూజిక్ లవర్స్ అందరూ వేరే లోకానికి వెళ్తారండి. అలాంటిది ఒక డాన్స్ మాస్టర్కి ఏఆర్ రెహమాన్ సాంగ్ కంపోజ్ చేయమని ఇస్తే ఆ మాస్టర్ మ్యాజిక్ చేస్తారు, రైట్? మరి రెగ్యులర్గా మనం ఆయన మ్యాజిక్కి అలవాటు పడిపోయామండి. ఆయన మ్యాజిక్కి అలవాటు పడిపోయి కంటెస్టెంట్ని కూడా ప్రేమించడం స్టార్ట్ చేసాం. ఉన్న కంటెస్టెంట్స్ అందరిలో బాగా చేసే పర్ఫార్మర్ ఎవరు దుమ్ము దులిపేస్తున్నాడు అంటే ఖచ్చితంగా ఈయన పేరు ఉంటుంది, దట్ ఈస్ పృథ్వీ. మరి ఆయన అలా మార్చారు మా గణేష్ స్వామి సార్. So put your hands together for Prithvi. शाम को खिड़की से चोरी चोरी नंगे पहुंचा आएगा. हमदम सुनियो रे, ओ जानिया सुनियो रे, ओ जानिया शाम को खिड़की से चोरी चोरी नंगे पहुंचा आएगा. ओ सुनियो रे, once again in effect. Feel the constant slamming of the bassline. Never mess around with the funk. It goes I'm sticking, always finger licking. I don't need Halloween just to beat.
so I'm always on top. You know what to do. పృథ్వీ, గణేష్ స్వామి మాస్టర్ కంటెస్టెంట్ వస్తున్నాడు అనగానే మొత్తం అందరూ విజిల్స్ వేస్తున్నారు. అంత ఫ్యాన్స్ ఉన్నారు నీకు. అండ్ ఈరోజు మన పృథ్వీ డార్లింగ్ మదర్ కూడా వచ్చారు. లక్ష్మి గారు, ప్లీజ్ కమ్. సో ఫస్ట్ టైం మీ మమ్మీని ప్రపంచం అంతా చూస్తుంది. ఎందుకు నీళ్ళు వచ్చాయి నాకు చెప్పు. అమ్మ స్టేజ్ మీదకి వస్తుంటేనా? మా ఫాదర్ లేరు. నాన్న నీడ లాంటి వాడంట. మనం ఎన్నింట నీడ ఉన్నంతసేపు నాన్న ఉన్నట్టేనంట. పృథ్వీ, లక్ష్మి గారికి థ్యాంక్స్ అండి. ఎందుకంటే ఇంత మంచి అబ్బాయిని కంటెస్టెంట్ని డీకి పంపించారు. నిజంగా వాళ్ళ ఫాదర్ ఎక్కడున్నా ఆయన ఆశీర్వాదం ఉంటుంది డెఫినెట్గా. థ్యాంక్ యూ అండి. పృథ్వీరాజ్, గాడ్ బ్లెస్ యూ. బాయ్స్ బాగా చేశారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. లడ్డు, లడ్డు కమ్ 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 కమ్. హాయ్ లడ్డు. అన్న ఎలా కష్టపడుతున్నాడు చెప్పవా? అమ్మ ఏం తిప్పిస్తుంది అసలు ఇలా డాన్స్ చేయాలంటే? మా అన్నయ్య చాలా కష్టపడుతున్నాడు, నేను కూడా ఆయనకు సహకరిస్తున్నాను. నేనంటే నాకంటే ఎక్కువ సెన్సిటివ్ ఉన్నారా ఇక్కడ? లక్ష్మి గారు, మీ అబ్బాయి బాగా చేస్తున్నాడు, ఏడవద్దు ఇంకా. ఓకేనా? ఒక మంచి పప్పి ఇవ్వండి ఆయనకి, కిస్ ఇవ్వండి. ఓకే, గుడ్. ఓకేనండి. ఓకే, చాలా బాగా చేస్తున్నాడు. మాస్టర్స్ అందరికి, మేడం వాళ్ళకి, సార్కి నమస్కారం అండి. థ్యాంక్ యూ మా బాబుని ప్రోత్సహిస్తున్నందుకు. థ్యాంక్ యూ నాన్న. సో పృథ్వీ పర్ఫార్మెన్స్ గురించి మీ మాట. చాలా ఎమోషనల్గా క్రియేట్ చేసేస్తే మేము చెప్పాలనుకుని చెప్పలేకపోతున్నాం. ఇదేం క్రియేట్ చేయలేదు మేడం, వాళ్ళ మధ్య అంటే మాకేం చెప్పాలో అర్థం అవ్వట్లేదు. ఇట్స్ నాట్ ఎ క్రియేషన్. మీరు మామూలుగానే పిలిచారు, అలా చెప్పేసి కదా. ఇప్పుడు దర్ ఆల్ ఎక్స్పెక్ట్ మేము చాలా మంచిగా చెప్పాలి అని. చెప్పే బదులు చేసి చూపించేస్తే సౌండ్ ఒకసారి అండి.
లవ్లీ కొరియోగ్రఫీ, ఫ్యాంటాస్టిక్. అంటే ఇందులో బ్యూటీ ఏంటంటే ఈ ఐదుగురులు అందరు బ్యాలెన్స్ ఉండాలి. ఎవరైనా ఒక్కరైనా మిస్ అయితే మొత్తం బ్యాలెన్స్ పోతుంది. సూపర్ కొరియోగ్రఫీ, సూపర్. పృథ్వీ చాలా బాగా చేశావు. బాయ్స్ మీరు కూడా చాలా బాగా చేశారు. ఎక్కడ ఒక ఇంచు కూడా ఒక మిస్టేక్ లేదు. సూపర్ సూపర్. చూసారు కదండి మా జడ్జెస్ మాకు ఎంత ఎనర్జీని ఇచ్చారో. సో ఈ ఎనర్జీ ఇంకాసేపు కంటిన్యూ చేద్దామా? బ్రేక్ తీసుకుని ఇదే పని మనం ఎంజాయ్ చేద్దాం. కోల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ D2 దుమ్ము దులుపు దాంచిగడ్డలో నాకు చాలా బాగా నచ్చింది. సో టోటలీ ఇట్స్ నైస్ పీస్. వెల్కమ్ బ్యాక్ టు కోల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ D2. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ ఎక్కడ తక్కువ తినలేదండి. ఎనర్జీకి మారుపేరుగా మారారు మా యాసిన్ సార్. చప్పటితో స్వాగతం పలుకుదాం అన్వేష్. నాకైతే బాగా నచ్చింది సార్. మరి మీకు ఎంత బాగా నచ్చిందో తెలుసుకోవాలని సార్. బాను మాస్టర్
కోరియోగ్రఫీ అగైన్ సాంగ్ తగ్గినట్టు ఉంది. అన్వేష్ జోష్ వచ్చి బాగుంది. కాస్ట్యూమ్ నాకు చాలా బాగా నచ్చింది. సో టోటలీ ఇట్స్ ఎ నైస్ పీస్. బట్ అగైన్ ఒక జడ్జ్ లాగా నేను నా ఆడియన్స్ తరపు నుంచి ఇంకా కొంచెం కావాలి, ఇంకా కొంచెం. గుడ్, కీప్ ఇట్ అప్. ఎనర్జీ చాలేదు. ఆన్ ద హోల్ కొరియోగ్రఫీ చాలా బాగుంది, కానీ నాకు బాయ్స్ కోఆర్డినేషన్ చాలా మిస్ అయింది. కత్తులతో చేస్తున్నప్పుడే కోఆర్డినేషన్ చాలా మిస్ అయిపోయింది. అంటే ఒకటి చెయ్యి ఇక్కడ ఉంటే ఒకటి చెయ్యి ఇక్కడ, ఒకటి చెయ్యి పైన, బ్యూటీ రాదు. అదే కేర్ఫుల్గా ఉండడం, அதே மெயின். சாரி అండి, தமிழ்லనే మాట్లాడుతున్నాను. அந்த பிளேட்ஸ் வச்சு பண்ணும்போது ஓகே, அதாவது என்ன வச்சு பண்ணாலும் கோஆர்டினேஷன் நல்லா இல்லைன்னா மாத்திரம் இந்த பிட்டு நல்லா இருக்காது. కరెక్ట్. ఆల్ ది బెస్ట్. అండ్ కత్తి పట్ట ఇంకెక్కడ తగ్గొద్దు, ఓకే? తగ్గాల్సిన పని కూడా లేదు, ఓకే? నెక్స్ట్ సాంగ్లో చూపిద్దాం, కొరివికారం నోడ్డం ఎలాగో నేర్పిద్దాం, ఓకే? ఆల్ ది బెస్ట్. మిగతా మాస్టర్ల కంపోజింగ్ చూద్దామంటే గడియారం కనిపిస్తుంది, గురువారం గుర్తొస్తుంది. సో తప్పట్లేదు, ఈ పర్ఫార్మెన్సెస్ చూడాలంటే ప్రోగ్రామ్ పోస్ట్పోన్ చేసాం. రేపటి వరకు మీరు వెయిట్ చేయాల్సింది. జస్ట్ 24 hours వెయిట్ చేయండి. దాని తర్వాత 9:30 ఈ టీవీలో కాల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ D2 దొమ్ము తెలుపు దాంచి కొట్టు అంటూ నేను వచ్చేస్తాను మిమ్మల్ని అందరినీ ఉర్రూ తొలగించడానికి. అప్పటిదాకా మీ ఉదయవానికి సెలవు ఇప్పించండి. టేక్ కేర్, గుడ్ బై అండ్ కీప్ డాన్సింగ్. చంపేస్తాడు నేను, కావాలంటే మాస్టర్ మార్చుకో. ఏరేమంతా ఎప్పుడన్నా కలిసావన్నా? కలవలేదు కానీ కలగన్నా. ఆయనతో పాటు నేను బిర్యానీ తిన్నట్టు. ఒకసారి చేసి చూపించండి, ఆ బోట్ పైన ఏం చేశారు. నాకు అసలు సాంగ్ వద్దు అనిపించింది. మాట మాటికి వాడు కాళ్ళనే చూస్తున్నాను, ఆపండి ఆపండి అంటే మా వాడు అసలు వింటలే. సెంతామర మాస్టర్ వచ్చి నేను ప్రభుదేవ అసిస్టెంట్ అనేది ప్రూవ్ చేసింది. డీలో మీరు ఫస్ట్ టైం తగ్గారు. మీరు చేశారంటే ఇట్ హ్యాస్ టు బి ద బెస్ట్. సరే మాస్టర్.